ఈ 21st సెంచరీలో పాత చింతకాయ పచ్చడి పద్ధతులు పనిచేయవు. న్యూ టెక్నాలజీ వచ్చింది, న్యూ వేస్ వచ్చాయి. కొత్త దారులలో కొత్తగా డెవలప్ అవ్వడానికి, త్వరగా సక్సెస్ అవ్వడానికి ఇంకా పాత పద్ధతులనే పట్టుకొని, పాత పద్ధతులు అంటే అందులో మన అన్షియన్స్ చెప్పినవి, అవి ఎన్ని తరాలు మారినా అదే సక్సెస్ ఫార్ములా. కానీ కొన్ని విషయాలని మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. కొన్ని విషయాలను మారుస్తూ వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను అయోధ్యకు వెళ్ళాలి అంటే ఎడ్ల బండి కట్టుకొని వెళ్తే ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. సింపుల్. ఫ్లైట్కి వెళ్ళి దర్శనం చేసుకొని కావాలనుకుంటే 1 డేలో తిరిగి రావచ్చు. అవునా కదా? ఒక్క రోజులో తిరిగి రావచ్చు. అలా నేను అనేది. లేదు సార్, మా తాత ముత్తాతలు ఇంట్లో కిరసనాయిల దీపమే పెట్టారు, నేను ఇప్పుడు కూడా నా ఇంట్లో దీపమే పెట్టుకొని బ్రతుకుతాను అంటే అది తెలివైన పని అవుతుందా? అవుదు కదా? ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ వచ్చినాయి. ఇంట్లో వేస్తే ఇలా జిగేల్ జిగేల్ మన లైట్లు వచ్చినాయి. ఇవి యూజ్ చేయాలి. లేదు లేదు సార్, నా తాత ముత్తాతలు దీపం పెట్టుకొని బ్రతికారు, నేను దీపం పెట్టుకొని బ్రతుకుతాను. ఇది మూర్ఖత్వం అవుతుంది. అభిమానం, వారసత్వాన్ని కొనసాగించడం కాదు కదా. సో అట్లా మనం కూడా డెవలప్ అవ్వాలి. సక్సెస్ విషయంలో కూడా, జీవితంలో మనీ రావడం విషయంలో, సక్సెస్ విషయంలో వాళ్ళ యొక్క విలువలని మనం కాపాడుతూ ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా మనం మార్చాలి. అలా మనం డెవలప్ అవ్వాలి. ఓకేనా? సో అందుకు సంబంధించి ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతిదీ కూడా మనం అట్రాక్ట్ చేయడమే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అట్రాక్ట్ చేయడం. మళ్ళీ దానికి ఆ, ఇంకా వేరే వాస్తు కలవడాలు, లేదంటే ఇంకా కండిషన్స్ ఉండవు. కండిషన్ అలా ఏంటి అంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవడం, నువ్వు ఫోకస్ చేయడం, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అంతే. మళ్ళీ మీరు వాస్తు చూడడాలు, మళ్ళీ మీరు ఇంకేదో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడాలు, ఇంకేదో 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 అంటే అది మళ్ళీ ఆ రకంగా అట్రాక్ట్ చేయడం అవుతుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ విశ్వంలో ఉన్న దానిని పొందుకోవడానికి మనం ప్రిపేర్ అయి తీసుకోవడం. ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్లో యాపిల్స్ ఉంటాయి, ఒక ర్యాక్లో ఇంకేదో ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూస్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, ఏదో ఏదో సంథింగ్ ఉంటుంది అనుకుందాం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మీకు ఏం కావాలో పిక్ చేసుకుంటారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. సో అలా మీకేం కావాలో మీరు దాన్ని పిక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేంత బలమైన ఉండాలి, లేదా ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా ఉండాలి. అవునా కదా? సో అలానే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మీరు సక్సెస్ అవ్వాలంటే, మనీ సంపాదించాలంటే ఈ కొన్ని విషయాలు మనకు తెలియాలి. సో ఆ విషయాలు ఏంటో మనం ఈరోజు చూద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లా ఆఫ్ ప్రాక్సిమిటీ. విన్నారా ఈ పేరు ఎప్పుడైనా? లా ఆఫ్ ప్రాక్సిమిటీ విన్నారా ఎప్పుడైనా? కొత్తగా ఉందా? అయితే తెలుసుకుందాం. కొత్తగా ఉంటే తెలుసుకుందాం. ఎస్. ఈరోజు మన టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చాలా ముఖ్యమైనది. ఈ పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీని ఫాలో చేయడం అనేది మీ సక్సెస్ని 300% ఫాస్ట్ అని చేస్తుంది. 300% ఫాస్ట్ అని చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు ఏదైతే సబ్జెక్ట్ వినబోతున్నారో ఈ సబ్జెక్ట్ని మీరు 100% ఫాలో చేయండి. అండ్ ఇక్కడ ఒక పాప కనిపిస్తుంది మనకి. ఆ పాప గురించి కూడా నేను చెప్తాను. జస్ట్ 16 ఇయర్స్ అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి. ఇప్పుడు 17th ఇయర్ నడుస్తుంది అమ్మాయికి. ఈ అమ్మాయి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఎలా సక్సెస్ చేస్తుంది, ఈ అమ్మాయికి ఈ యొక్క పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఎలా యూజ్ అయింది అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఎస్. సో ఫస్ట్ మీరు ఒకటి నోటీస్ చేయాలి, ఒక వర్డ్ నోటీస్ చేయాలి. ఏంటంటే యువర్ విష్ ఈజ్ మై కమాండ్. ఎవరు అంటున్నారు? ఇది యూనివర్స్ చెప్తున్న మాట. యువర్ విష్ ఈజ్ మై కమాండ్. ఇప్పుడు మీరు ఏదైతే 3, 6, 9 టైమ్స్ రాస్తున్నారో అది మీ విష్, మీ కోరిక. మీ కోరిక ఈ విశ్వం యొక్క కమాండ్. అందుకే 3 టైమ్స్, 6 టైమ్స్, 9 టైమ్స్ డైలీ రాయండి. ఇది యూనివర్స్ చెప్తున్న మాట. ఏంటంటే యువర్ విష్ ఈజ్ మై కమాండ్. మీ కోరికను ఆజ్ఞగా స్వీకరిస్తుంది విశ్వం. కాబట్టి ఫస్ట్ కోరికను కలిగి ఉండండి, స్పష్టమైన కోరికను, క్లారిటీతో కూడిన కోరికను కలిగి ఉండండి. చార్లెస్ ఎఫ్ హానెల్ అనే ఒక ఆథర్, బుక్స్ రాసిన ఆథర్ ఏమని చెప్తున్నాడంటే వి కెన్ మేక్ అవర్ ఫ్యూచర్ వాట్ వి విష్ ఇట్ టు బి. మీ భవిష్యత్ ఎలా నిర్మించబడుతుందంటే మీరు కోరుకున్న విధంగానే సృష్టించబడుతుంది. ముందు కోరుకోవాలి.
ముందు ఆ కోరిక కావాలి. ఈ విషయం మీకు ఒబే చేసేది ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఫస్ట్ అడగండి. మీకేం కావాలో నిర్భయంగా, అనుమానం లేకుండా, స్పష్టంగా ఆస్క్, అడగండి. బిలీవ్, అడిగిన దాన్ని నమ్మండి. రిసీవ్, పొందుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, దొరుకుతుంది. తట్టండి, తీయబడుతుంది. ఆ ఫీల్ అవ్వండి. తట్టడం అంటే ఏంటి? మీరు ఆ ఫీల్ అవ్వడం. ఇలా విజువలైజ్ చేస్తున్నప్పుడు మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే అడుగుతున్నారో, అడిగిన దాన్ని మీరు ఫీల్ అవ్వడం, టచ్ చేసినట్టుగా ఫీల్ అవ్వడం. ఇది పవర్. ఈ వర్డ్ బైబిల్లో ఉంటుంది. జీసస్ చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఇది. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనేది. కాబట్టి యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అంటుంది యూనివర్స్. మీ విష్ నా కమాండ్. అంటే మీరు విశ్వం కంటే పెద్ద వల్ల చిన్న వల్ల మీ మాటకు ఒబే చేస్తున్నాను అంటే, ఒబే చేసే వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ? కట్టప్ప పెద్దవాడా, శివగామి పెద్దదా? శివగామి పెద్దది, అవునా కదా? శివగామి ఆర్డర్స్ ని కట్టప్ప తీసుకోవాలి. అంతేనా రామచంద్ర సార్? శివగామి ఆర్డర్స్ ని కట్టప్ప తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు మీరు శివగామి. మీ మాటే శాసనం. మీ మాటకి యూనివర్స్ ఒబే చేయాలి. చేస్తుంది ఎప్పుడు? మీరు తెలుసుకున్నప్పుడు. మీరు తెలుసుకున్నప్పుడు ఏంటి? అప్పుడు యూనివర్స్ చుట్టే తిరుగుతాం. పంచభూతాలను శాసించే స్థాయికి ఎదగాలి మనం. ఈ పంచభూతాలు క్రియేట్ చేయబడ్డది మన కోసం. మనం పంచభూతాల కోసం క్రియేట్ చేయబడలేదు. పంచభూతాలు క్రియేట్ చేయబడ్డాయి నీ కోసం, నా కోసం, మనం అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం. సో అలా ఈ 21st సెంచరీలో సక్సెస్ అనేది పాత చింతకాయ పచ్చడిలో ఎందుకు లేదు అని చెప్తున్నానంటే, సక్సెస్ అవ్వాలంటే కేవలం ఏజే ఉండాలి, ఎక్స్పీరియన్సే ఉండాలి, పిహెచ్డీలు చదవాలి, ఎంబీఏలు కంప్లీట్ చేయాలి. ఎంబీఏ పిహెచ్డీలు చదివి ఒక 10-15 సంవత్సరాలు ఎక్కడో పనిచేసి వచ్చి ఇదంతా లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప 16 ఇయర్స్ అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి పేరు ప్రాంజలి అవస్థి. ఈ అమ్మాయి పేరు ప్రాంజలి అవస్థి. సుమారు 12 మిలియన్స్, అంటే 100 కోట్ల రూపాయల కంపెనీని కలిగి ఉంది ఈ అమ్మాయి. ఎంత? 100 crores. 16 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలండి? 16 ఇయర్స్. ఆమె నడిపించే కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? కంపెనీ వాల్యూ ఎంత? 100 crores రూపీస్. 100 కోట్ల రూపాయలు. నేను 100 crores అనేది నా మైండ్కి ఎందుకు డైలీ ఈజీ చేస్తానంటే, ఇప్పుడు 100 కోట్లు అనేది చాలా ఈజీ. 100 కోట్ల రూపాయలు అంటే ఇలా ఈజీగా పేజ్ తిప్పినట్టుగా అయిపోయింది. ఒక బుక్లో మనం పేజ్ ఎంత ఈజీగా తిప్పుతాం? ఇలా ఇలా ఒక పేజీ ఇలా తిప్పినట్టుగా అయిపోయింది 100 crores అంటే, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈరోజు ఈ అమ్మాయిలో ది లా ఆఫ్ అట్రాక్షన్లో పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఎలా యూజ్ చేసింది, తను ఎలా సక్సెస్ అయింది, మనం ఎక్కడ యూజ్ చేయాలనేది ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ పాప సుమారు 100 crores కంపెనీని తను కలిగి ఉంది. ఆ కంపెనీ కలిగి ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎలా మనం అక్కడ నుండి ఈ పాప నుండి మనం ఏం తీసుకోవాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ప్రాంజలి అవస్థి మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏంటి అంటే, సక్సెస్ అవ్వాలి అంటే ఏజ్ అనేది అసలు కారణమే కాదు. రజనీకాంత్ 80+, 80కి దగ్గర ఉన్నాడు, ఇంకా షూటింగ్లోనే ఉన్నాడు, ఇంకా మూవీస్ తీస్తూనే ఉన్నాడు. ఓకేనా? సో కాబట్టి సక్సెస్ అనేది ఇప్పుడు మీరున్న ఏజ్ తోటి సక్సెస్ని ముడిపెట్టకండి. చిన్న వయసులో ఈమెకు స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ క్రమశిక్షణతో చేసిన కృషి వల్ల, ఒక స్పష్టమైన విజన్ ఉంటే మనం ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చు అని నిరూపించింది. ఇక్కడ చూడండి కొన్ని పదాలని: క్రమశిక్షణతో చేసిన కృషి, స్పష్టమైన విజన్. ఒక్కటే విజన్ ఉండాలి ఫస్ట్. స్పష్టమైన విజన్ పైన వెళ్ళాలి మనం. చిన్న వయసులో ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్తో ఈరోజు 100 crores కంపెనీని కలిగి ఉంది. సో కాబట్టి ఈ 16 ఏళ్ళ అమ్మాయి అసలు ప్రపంచమే విస్తుపోయేలాగా ఒక ఏఐ కంపెనీని ప్రారంభించింది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని స్టార్ట్ చేసి 100 కోట్ల విలువలు సాధించింది. 100 crores రూపీస్ వాల్యూ కంపెనీకి, 100 కోట్ల రూపాయల వాల్యూని తీసుకొచ్చిందండి ఈ పాప. సో ఇప్పుడు మీరు ఈ లెసన్ వినడం ద్వారా, ఈమె స్టోరీ వినడం ద్వారా మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు అవేకనింగ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కదా?
ఇంకా ఉద్యోగమే పాత చింతకాయ పచ్చడి లాగా ఉద్యోగమే చేయాలి. ఉద్యోగం ఉద్యోగం కాదు. ఏదో ఒక స్టార్టప్ ఏదో ఒక స్టార్టప్ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈ 21st సెంచరీలో చాలా విషయాలు మనలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రినర్ మేల్కొల్పడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అమ్మాయి చిన్న వయసులోనే ఒక ఏఐ స్టార్టప్ కంపెనీలో భారత యువ ఎంటర్ప్రినర్ గా తను గుర్తింపు పొందారు. అది కూడా వరల్డ్ వైడ్. సో ఎందుకు వెనకాల ఉన్న కారణం ఏంటో చూద్దాం. ఈమె తండ్రి ఒక ఇంజనీర్. సో 7 ఇయర్స్ నుండి ఈమె కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఈమె సక్సెస్? ఆమె ఫాదర్ దగ్గర. వాళ్ళ ఫాదర్ ఒక ఇంజనీర్. సో మన పిల్లలు మనల్ని గమనిస్తే ఎలా సక్సెస్ అవుతారో చూడండి. మన పిల్లలు మనల్ని గమనిస్తే, నేను మొన్న మా చిన్న పాప ఒక వీడియో స్టేటస్ పెట్టాను. ఎంతమంది చూశారు? చేతిలో భగవద్గీత పట్టుకొని ఓ మనిషి చదువుతుంది. చూసారు ఎవరైనా? సో నేను ఇక్కడ కూర్చొని, నేను ఏదో ఒక బుక్స్ నా చుట్టూ ఉంటాయి కాబట్టి మాక్సిమం తను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు బుక్సే పట్టుకొని కూర్చుంటుంది. అలా. సో పిల్లలు మనల్ని గమనిస్తారు. మనం 10 రూపాయల లాభం చేస్తే వాళ్ళు ₹1,00,000 లాభం చేస్తారు. 15-16 ఇయర్స్లో, ఇప్పుడు ఒకవేళ అంత చిన్న ఏజ్ పిల్లలు ఉంటే 16 ఇయర్స్, 16-17 ఇయర్స్ లోపు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టేలాగా ప్రోత్సహించండి. వాళ్ళకు ఒకటే ఎంకరేజ్మెంట్ చేయాలి. ఏంటో తెలుసా? ఫస్ట్ యూ హ్యావ్ టు ఫెయిల్. నేను నీకు 10 లక్షలు ఇస్తాను, ఫెయిల్ అయ్యిరా, సక్సెస్ అయ్యి కాదు. ఈ ₹10 లక్షల బిజినెస్లో ప్రయత్నంలో పోగొట్టుకుని రా, ఏం కాదు. ఇలా ఎంకరేజ్ చేయాలి. ప్రెషర్తో ఎంకరేజ్ చేయొద్దు. ఈ 10 లక్షలు ఇస్తున్నా ఒక్క రూపాయి కూడా తేడా వచ్చింది అనుకో అని ఇచ్చారనుకోండి, వాడు ఆ భయానికే సగం అది అవునా కదా? యూ హెవ్ టు ఫెయిల్ ట్వైస్, మినిమం ట్వైస్, 2 సార్లు ఫెయిల్ అయ్యిరా అని చెప్పాలి. ఆ ఫెయిల్యూర్లో కూడా పేరెంట్స్గా మన యొక్క మానిటరింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్లో కూడా మానిటరింగ్ ఉండాలి. ఫెయిల్యూర్ అవ్వమని వదిలేయద్దు. ఫెయిల్యూర్లో కూడా మానిటరింగ్ ఉండాలి. సో అలా చేయాలి. సో ఇక్కడ ఈ పాప సక్సెస్ అవ్వడానికి కారణాలలో మొట్టమొదటిది వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ ఫాదర్. తను ఇంజనీర్ కావడం వల్ల 7 ఇయర్స్కే కోడింగ్ నేర్చుకుంది ఈ పాప. సో ఆమె ఏఐ టెక్నాలజీ మీద ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఏర్పడి, భవిష్యత్తులో ఏఐ చాలా డెవలప్ అవబోతుందని తన ఇన్స్పిరేషన్ తీసుకొని ఏఐ కెరియర్ని ఎంచుకుందండి. కెరియర్ ఎంచుకోవడానికి, సక్సెస్ అవ్వడానికి, లేదు డాడీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా మైక్రోసాఫ్ట్ లాగా, లేదంటే ఇంకా వేరే బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి వాళ్ళలాగా వెళ్తానని అందా. ఇన్స్పిరేషన్ బిల్ గేట్స్ని తీసుకున్నా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ను చేయొద్దు మనం. అర్థమవుతుందా? ఇన్స్పిరేషన్ బిల్ గేట్స్ నుండి తీసుకున్న ఇప్పుడు మైక్రోసాఫ్ట్ను స్టార్ట్ చేయొద్దు. తను ఏఐ టెక్నాలజీని ఎంచుకుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కదా ఏదైనా కూడా, అవునా కదా? ఏఐ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్? అందరూ ఏఐ, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, ఇవి అందరు యూజ్ చేస్తున్నారు. ఏదైనా విషయం తెలియాలంటే ఫోన్ ఓపెన్ చేస్తున్నారు, చాట్ జీపీటీకి వెళ్తున్నారు, అడుగుతున్నారు. అవునా కదా? చాట్ జీపీటీ ఏం కావాలో మొత్తం ప్రపంచంలో ఉన్న సమాచారాన్ని అంతా తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. జెమినీ ఏఐ, ఇంకా చాలా ఏఐ యాప్స్ ఉన్నాయి. వీడియోస్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు రియాలిటీ ఏదో, వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలియట్లేదు సోషల్ మీడియాలో, అవునా కదా? సింహాలు వచ్చి వంటలు వండుతున్నాయి, పులులు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాయి, అవునా కదా? రియల్గా ఉన్నాయా లేదా? అప్పుడే పుట్టిన పిల్లలు లేచి డ్యాన్సులు చేస్తున్నారు. అంత ఏఐ. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఫోన్లో వచ్చేదాన్ని ఏది నమ్మద్దు. ఫోన్ అనేది అసలు మనమే ఒక మాయలో ఉంటామంటే ఫోన్ ఇంకా పెద్ద మాయని క్రియేట్ చేస్తుంది కదా. కాబట్టి ఫోన్లో వచ్చేదాన్ని ఏది నమ్మద్దు. ఇప్పుడు మళ్ళీ మనిషి ఎడికి వస్తాడో తెలుసా? సైన్ చేసే కాడికి వెళ్ళి వేలు ముద్ర కాడికి ఎలా వచ్చామో, ఈ ఏఐ టెక్నాలజీ, ఏఐ వీడియోలు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ ఎక్కడికి వస్తాం తెలుసా? మళ్ళీ ఇక్కడికి వస్తాం. సత్యం తెలియాలంటే ఇక్కడికి వస్తాం, మళ్ళీ బుక్స్ చదవడానికి వస్తాం. మళ్ళీ ఇక్కడే ఉంటుంది రియాలిటీ. మీరు ఫోన్లో తెలుసుకుంటాను, వీడియోస్లో తెలుసుకుంటాను అంటే అంతా ఉట్టిదే. నాలెడ్జ్ కోసం ఉపయోగించుకుంటే ఓకే, దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఈమె ఈమె విషయంలో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? పరిచయం. మీరు ఏదైతే ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులతో పరిచయం పెంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏ వింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, మీ వింగ్ ఏంటి, ఆ వింగ్లో ఉన్న వాళ్ళతో మీ పరిచయాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
ఆ వింగ్ లో ఉన్న వాళ్ళతో మీ పరిచయాలు ఉన్నాయా లేదా? నెక్స్ట్, అసలు మీరు ఒక గమ్యం ఉన్నప్పుడు దాంట్లో మీకు ఆసక్తి ఉందా లేదా? మీరు అనుకున్న దాంట్లో ఆసక్తి ఉందా లేదా? ఇప్పుడు చూడండి, మీకు డైలీ హ్యాబిట్స్ లో ఒక హ్యాబిట్ మీకు చాలా ఇష్టం ఉంటుంది, దానిపైన చాలా ఆసక్తి ఉంటుంది. శ్రీలక్ష్మి మేడం గారు డైలీ ఏది ఏమైనా వెళ్ళి డాన్స్లో అక్కడ డాన్స్ చేస్తారు, అవునా కదా? అది మీ ఆసక్తి. మీరు ఏది ఏమైనా అక్కడికి వెళ్ళడం మీ డ్యూటీ, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేశారు. అక్కడే మీ సక్సెస్ ఉంది. అదే మీ సక్సెస్. అందుకనే సమ్మర్లో మీతో క్లాసులు ప్లాన్ చేశాం. ఈ క్లాసులు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. సో అలా. కాబట్టి ఫస్ట్ మీరు ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో పరిచయం చేసుకోండి. ఆసక్తి ఉందా లేదా గమనించండి. ఇన్స్పిరేషన్, ప్రేరణ తీసుకోండి. ఈ అమ్మాయి ఏఐ రంగం అనేది డెవలప్ అవబోతుందని ప్రేరణ తీసుకుంది, ఇన్స్పిరేషన్ ముందస్తుగా మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఈ అమ్మాయి కంపెనీ పేరు డెల్ ఏఐ. సో ఆమె 13 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు చూడండి, ఈ ఈ ఈమె జీవితంలో ఉన్న విషయాలు మనకు యూజ్ అవుతాయి, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 13 ఇయర్స్ ఏజ్ లో అమెరికాలోని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్న్ గా పనిచేసింది. ఇంటర్న్షిప్ లో వెళ్ళింది. 13 ఇయర్స్ లో యుఎస్ఏకి వెళ్ళింది. అక్కడ ఆమె మెషిన్ లెర్నింగ్ డేటా రీసెర్చ్ ప్రాజెక్టులపై పనిచేసి, అక్కడ ఎలాంటి ఒక రీసెర్చ్ చేసిందంటే డాటాను సేకరించడం, విశ్లేషించడం ఎంత కష్టం అవుతుందో గమనించింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచనతో ఆమె ఏఐని డెవలప్ చేసింది. డాటాని సేకరించడం, విశ్లేషించడం కష్టమవుతుందని గమనించి ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలనుకుంది. ఇప్పుడు చెప్పండి, మీ చుట్టూ ఉన్న వ్యాపార అవకాశాలు సమస్య రూపంలోనే ఉంటాయని చెప్తాను. తనకు అక్కడ కనిపించిన సమస్య ఈరోజు 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే 100 కోట్ల రూపాయల వాల్యూ కంపెనీగా సృష్టించబడ్డదా లేదా? మీరు డబ్బు సంపాదించాలంటే మీరు ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలోనే ఉంది రహస్యం. మీరు ఆ సమస్యను వదిలేసి పారిపోవాలనుకున్న నాళ్ళు మీరు మనీని చేయలేరు. మనీని మీరు పొందుకోలేరు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పాప మనకు చెప్తున్న లెసన్ ఏంటి? అక్కడ 16 ఇయర్స్ ఏజ్లో ఆమె డెల్ ఏఐ అనే కంపెనీ డెవలప్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? డాటాను సేకరించడం, విశ్లేషించడం కష్టమవుతుంది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే నేను ఈజీ చేయాలి అనుకుంది. సో అంటే రీసెర్చ్ పేపర్లు, డాక్యుమెంట్లు, డేటాబేస్ ఇవి చాలా ఉంటాయి కదా. సో అలా తాను ఫస్ట్ ఏం చేసింది? ఏఐ నేర్చుకోవడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? డాటా నేర్చుకోవడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? అడవుల్లోకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? అమెరికాకు వెళ్ళింది. మీ సక్సెస్ కోసం, మీరు సక్సెస్ అవ్వడానికి మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉండాలి? నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక చింత చెట్టు కింద కూర్చోబెట్టి, ఎస్ మనం బిలియనీర్స్ అవ్వాలి, మనం 100 కోట్ల రూపాయలు సంపాదించాలి, మనకంటూ ఒక సొంత ఫ్లైట్ ఉండాలి అని ఒక ఒక ఊర్లో ఒక చింత చెట్టు కింద తీసుకువెళ్ళి కూర్చోబెట్టి చెప్పాను అనుకోండి, మీ మైండ్కి ఎక్కుతుందా అది? మన ముందు ఎక్కడ? చింత చెట్టు కింద. ఒకరు ఏం చేస్తారు, ఆ చింతకాయ తెంపుకొని నోట్లో పెట్టుకొని పుల్లగా ఉంది అంటాడు. మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. సో అలానే ఈ పాప తనకు కావాల్సిన దానికోసం అమెరికాకు వెళ్ళింది, ఇంటర్న్గా పనిచేసింది, సమస్యకు పరిష్కారం కనుగొంది. సో ఇక్కడ సమస్యకు పరిష్కారం అంటే మీ దగ్గర ఉన్న సమస్యలోనే వ్యాపార అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. మళ్ళీ కొత్తగా ఎక్కడికో వెళ్ళాలని కాదు, కొత్త ఆలోచనలు అభివృద్ధి చేయాలి. మీరు ఇంకా అదే పాత చింతకాయ పచ్చడిలాగా పాత ఆలోచనలు కలిగి ఉండి, నా గమ్యం మాత్రం ఇది సార్, బట్ నా ఆలోచనలు మాత్రం మార్చుకోను సార్. నా ఆలోచనలు పుట్టిన నాటి నుండి గత 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇవే ఆలోచనలు, ఇదే నా రొటీన్ లైఫ్. కానీ సక్సెస్ కావాలి, ఎలా వస్తుంది? ఇంప్రూవ్ న్యూ థాట్స్, కొత్త ఆలోచనలని అభివృద్ధి చేయాలి, ప్రారంభించాలి, స్టార్ట్ చేయాలి వెంటనే. సో మీరు స్టార్ట్ చేసేది ఎలా? ఇప్పుడు తాను సమస్య పరిష్కారం చేయడం ద్వారా ఆ మొక్కదాడికి కాదు, సమాజానికి సహాయం అందుతుంది. అలా మీ డబ్బు సంపాదించే మార్గాలు, మీరు పనిచేసే పని ఇతరులకు సహాయం చేసేలాగా ఉండాలి. అలాంటి వాటి ద్వారానే మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు డియర్ ఫ్రెండ్స్. సో అలా తను ఏదైతే సమస్యను చూశారో ఆ సమస్యలో నుండే
స్టార్ట్ చేసిన ఒక కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, పెట్టుబడి వచ్చింది ఆ పాపకి. సో ఇక్కడ ఆమె సక్సెస్ వెనకాల ఉన్న కారణం ఏంటి? ఎర్లీ స్టార్ట్ ఈజ్ గుడ్ బిగ్ అడ్వాంటేజ్. వెంటనే స్టార్ట్ చేయండి, ఈ రోజే స్టార్ట్ చేయండి. చిన్న వయసులో ప్రారంభిస్తే ఎన్నో అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఒక తేకువా ఒక చిన్న ట్రెడిషనల్ స్వీట్ ని స్టార్ట్ చేసి సంవత్సరానికి 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు, లేదా ఇద్దరు పిల్లగాళ్ళు 16 ఇయర్స్ అబ్బాయిలు. మనం చూసాం కదా వాళ్ళని. రెగ్యులర్ గా దొరికేదే, బయటికి వెళ్తే 5 రూపాయలు దొరికే స్వీట్ అక్కడ. కానీ వాళ్ళు దాన్ని కొంచెం హైజీన్ గా తయారు చేసి మంచి ప్యాకింగ్ చేసి ఆన్లైన్ లో పెట్టి అమ్ముతున్నారు. 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్. సమస్యలోనే ఉండే కదా వచ్చింది. ఈగలు వాలుతున్న అన్హెల్తీ ఫుడ్ తినడం ద్వారా బాగా లేదని చెప్పి హైజీన్ గా ఉండాలని చెప్పి స్టార్ట్ చేశారు. సమస్యలో పరిష్కారం, 1 కోటి రూపాయల సంపాదన సంవత్సరానికి. సో అలా ఒక సమస్య మీ సంపదకి కారణమవుతుంది. అలానే ఈ అమ్మాయి ఎర్లీగా స్టార్ట్ చేశారు. మీరు ఇంకా తాత్సారం చేయకండి, ఏదో ఒక పనిని స్టార్ట్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ పనిచేస్తుంది? మీ యాక్షన్కి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లం చూసిన చోటే ఆపర్చునిటీ ఉంటుంది. సమస్యలను గుర్తించే వ్యక్తులే ఎంటర్ప్రినర్ అవుతారు. ఎవరైతే సమస్యను గుర్తిస్తారో వాళ్ళే ఎంటర్ప్రినర్ అవుతారు. ఎంటర్ప్రినర్ అంటే ఎవరు? ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రజలకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాన్ని ఈజీ చేసేవాడు, దాని ద్వారా వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేవాడు. ఒకప్పుడు 100 MB డాటా 1 మంత్ యూజ్ చేసేవాళ్ళం, గుర్తుందా మీకు? 100 MB 300 రూపాయలతోటి రీఛార్జ్ చేస్తే 1 మంత్ యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు అది సఫిషియెంట్. ఇదే వ్యవస్థను పట్టుకొని వీళ్ళకి అలవాటు చేయాలని ఒక సంవత్సరం ఫ్రీగా ఇచ్చాడు, డైలీ 1 GB డాటా. ఎవరు? ముఖేష్ అంబానీ. ఇప్పుడు డైలీ 2 GB కూడా సరిపోవట్లేదు. అన్ని ఇళ్లలోకి ఫైబర్ కనెక్షన్స్ వచ్చాయి, అవునా కదా? ఫుల్ డాటా అయినా సరిపోవట్లేదు. డైలీ 2.5 GB 3 GB అయిపోతుంది కదా. సేమ్ అలానే మీరు మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో అవకాశాల ద్వారా మీరు ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా మీ ఏజ్తో ఆలోచన చేయకండి. ఏజ్ కాదు, విజన్ ముఖ్యం. పెద్దవాడినైతేనే విజయం ఉంటుందని ఏం నియమం లేదు, చిన్నవాళ్ళైతే సక్సెస్ కాలేరని ఏ నియమం లేదు. స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎవరైనా సాధిస్తారండి. ఫస్ట్ మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. సో కాబట్టి మీరు కూడా ఈ రోజు నుండే ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం ప్రారంభించండి. ఏదో ఒక కొత్త స్కిల్, న్యూ స్కిల్. చిన్న అడుగు ఈరోజు వేస్తే రేపు ప్రపంచం మీ కథను వినే రోజు అవుతుంది. మీరు ఈరోజు వేసే చిన్న అడుగు ఈ ప్రపంచం మీ కథను వినే రోజు అవుతుంది. ఒక 70 ఏళ్ల ముసలావిడ తనకు చిన్నప్పుడు తన వాళ్ళు నేర్పించిన వంటలని చేస్తూ వీధి వీధికి తిరిగి అమ్ముతూ యూట్యూబ్లో ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ సంవత్సరానికి 3.5 లక్షల రూపాయలు సంపాదించే సంపదగా తాను ఎదిగి 3.5 సంవత్సరాలకు తాను చనిపోతే ఇప్పటికీ వాళ్ళ మనవడు వాళ్ళ నానమ్మ పేరు మీద ఆ బిజినెస్ని రన్ చేస్తున్నాడు. 70 ఏళ్ళకి స్టార్ట్ చేసింది, 70 ఇయర్స్కు. సో అలా డబ్బులు లేవు, డబ్బులు రావట్లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని ఆలోచించే కంటే మీ చుట్టూ ఉన్న సమస్యల్లోనే మీకు తెలిసిన దాంట్లోనే ఏదో ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారాన్ని వెతకండి. ఏదో ఒక స్కిల్ కొత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఏ స్కిల్ లేకపోతే ఒక స్కిల్ కొత్తగా నేర్చుకోండి. ఒక చిన్న అడుగు వేస్తే ప్రపంచం రేపు మీ కథను వింటుంది. కాబట్టి ఈ అమ్మాయి మనకు చెప్పే 5 లెసన్స్ ఏంటి అంటే, వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. 55 ఏళ్ల రాహుల్ గాంధీ ఇంకా యువనేత అయినప్పుడు మీరు యువకులు కాదా? కాదా? 55 ఇయర్స్ రాహుల్ గాంధీ యువనేత, అప్పుడు మీరందరు యువకులు, అవునా కాదా? బాగా ముసలోళ్ళమని ఫీల్ అవుతున్నారా? మీరు కూడా యువకులే. స్టార్టప్ చేయడానికి మీకు రైట్ ఏజ్ ఉంది ఇప్పుడు. ఏదో ఒక కంపెనీ స్టార్టప్ చేయాలి. సమస్య అవకాశానికి విత్తనం, గుర్తుపెట్టుకోండి. ప్రాంజలి సమస్యను చూసి కంప్లైంట్ చేయలేదు, ఒక కంపెనీని బిల్డ్ చేసింది. చిన్నగా మొదలు పెట్టండి, పెద్దగా ఆలోచించండి. ఫస్ట్ చిన్నగా మొదలు పెడదాం. తను 7 ఇయర్స్కే కోడింగ్ స్టార్ట్ చేసింది, 16 ఏళ్ళకి ఏఏ కంపెనీ స్టార్ట్ చేసింది. మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 9 సంవత్సరాలు లెర్నింగ్ పీరియడ్ చూడండి. సో ఇక్కడ స్కిల్స్ ఇంపార్టెంట్, డిగ్రీలు కాదు. ఈ 21st సెంచరీలో ప్రపంచం ఇప్పుడు స్కిల్స్నే అడుగుతుంది, డిగ్రీస్ని సర్టిఫికేట్స్ని అడగట్లేదు.
మీరు ఏ ఏజ్లో ఉన్నా మీకున్న దాంట్లో వంట బాగా చేయవచ్చా, ఇంకా కొంచెం స్కిల్ పెంచుకోండి, ఆ వంటలు స్టార్ట్ చేయండి. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే నమ్మకం ప్లస్ క్రమశిక్షణ ఇవి రెండు ఉంటే సక్సెస్ అవుతాయి. కాబట్టి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చేసిన పని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చింది. వన్ డే కాదు. ఏం చేస్తారు? ఒకరోజు 2 రోజులు ట్రై చేసి ఇక కాలేదు, మాతో అవ్వట్లేదు అని చెప్పి వదిలేస్తారు. 9 సంవత్సరాలు నేర్చుకుంది, 9 ఇయర్స్. ఆఫ్టర్ దట్ 100 crores వాల్యూ కంపెనీని కలిగి ఉంది 16 ఇయర్స్ ఏజ్కి, 16 సంవత్సరాల వయసులో. 100 కోట్ల రూపాయలు. జస్ట్ ఇమాజిన్, 100 crores వాల్యూ కంపెనీ మీ చేతిలో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు రైట్ నౌ? ఇంకొక 1 ఇయర్లో, సంవత్సరంలో 100 కోట్ల వాల్యూ కంపెనీని కలిగి ఉందండి ఆ పాప, 16 ఇయర్స్ ఏజ్కి. చిన్న విషయం అంటారా? చిన్న విషయమా? ఈ అమ్మాయి 100 కోట్ల వాల్యూ కంపెనీని క్రియేట్ చేసింది. తేడా ఏంటి అంటే తాను చుట్టూ ఏర్పరచుకున్న పరిస్థితులు. సో ఆ పరిస్థితులు ఏంటి అంటే, సో ఇక్కడ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీలో ఏ స్కిల్ ఉంది? రాయండి. ఇప్పుడు మీలో ఏ స్కిల్ ఉంది చెప్తాను సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, నాలో ఉన్న స్కిల్ ఏంటంటే ప్రజెంటేషన్ ఇవ్వడం. దేన్నైనా ప్రజెంటేషన్ ఇవ్వడం నా స్కిల్. ఈ స్కిల్నే నేను నా ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవాలి. డాన్స్ రావడం శ్రీలక్ష్మి మేడం స్కిల్. ఆ స్కిల్ని ప్రపంచంలో గెలవడానికి ఉపయోగించాలి. అలా మీలో ఉన్న స్కిల్ ఏంటి? ఆ స్కిల్ ఏంటో రాయండి. ఆ స్కిల్ మీకు సక్సెస్ని ఈ 21st సెంచరీలో తీసుకొస్తుంది. ఓకేనా? సో మొదటి ప్రశ్న ఏంటి? అసలు మీలో ఉన్న స్కిల్ ఏంటి? మీరు ఏ సమస్యను పరిష్కరించగలరు? మీరు సమస్యను పరిష్కరించగలరా? సమస్యను ఇంకా పెంచగలరా? ఆజయం పోయడం. ఎస్, 555. మీరు ఏ సమస్యను పరిష్కరించగలరు? ప్రశ్న రాసుకొని తర్వాత సమాధానం రాయండి. నెక్స్ట్, మీ ఆలోచనలు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈ 3 ప్రశ్నలు మీరు పెట్టుకోండి. రేపా, ఈ రోజా, అంతే. మీ స్కిల్ ఏంటి? మీకు ఎందులో స్కిల్ ఉంది? మీరు ఏ సమస్యను పరిష్కరించగలరు? మీకు వచ్చిన ఆలోచన ఎప్పుడు ప్రారంభిస్తారు? రేపా, ఈ రోజా, అంతే. సమయం లేదు మిత్రమా. నో టైం. ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఆల్రెడీ 10 రోజులు అయింది ఫిబ్రవరి వచ్చి. జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోద్ది. చూసేది చూడంగా 2030 వస్తుంది. అప్పుడు ఈ నిర్మలా సీతారామన్ లాంటి ఎవరో ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటారు. ఏమంటారో తెలుసా? కనీసం నెలకు 5 లక్షలు సంపాదించకపోతే ఈ దేశంలో మీకుండే అర్హత లేదు పో అంటది. కనీసం నెలకు 5 లక్షలు సంపాదించే అర్హత మీకు లేకపోతే ఈ దేశంలో ఉండకండి, వెళ్ళిపోండి అంటది 2030 కల్లా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ దగ్గర ఉన్న అవకాశాలతో 2030కి నాకు 5-10 లక్షలు వస్తాయి సార్ అనే నమ్మకం ఉంది ఎవరికైనా? 2030 కల్లా మంత్లీ 5 lakhs 6 lakhs వచ్చే సోర్స్ ఉందా? నమ్మకం ఉంది. ఓకే, ఆ సోర్స్ని క్రియేట్ చేస్తున్నారా? దాన్ని కలిగి ఉన్నారా? ఇచ్చేదాన్ని కలిగి ఉన్నారా? ఇప్పుడు ఈరోజు మనం ఒక మామిడి చెట్టు పెట్టామంటే 5 సంవత్సరాలకి ఒక గంప మామిడి పళ్ళని ఇస్తుంది. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను మామిడి చెట్టును పెట్టాను, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను. 5 ఏళ్ళకి అది పెరుగుతుంది, ఒక గంప మామిడి పళ్ళు ఇస్తుంది నాకు. నమ్మచ్చా నేను దీన్ని? బిలీవ్ చేయొచ్చా? అలానే 2030 కల్లా మంత్లీ కనీసం 5 to 10 lakhs రూపీస్ ఇన్కమ్ సోర్స్ని మీరు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ఇది నా ప్రశ్న. క్రియేట్ చేయండి. అందుకే మీకు ఏదో స్కిల్ ఉంటుంది. ఇల్లు తుడవడం స్కిల్ ఉంటుందో, మంచిగా ఇల్లు తుడుస్తారు నీట్గా, దాన్నే వీడియో తీయండి. మీకు తెలుసా, మీరు ఇంటర్నెట్లో ఏదైనా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడితే చాలు వైరల్ అవుతుంది. ఇల్లు తుడవడం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టండి, ఆ వీడియో వైరల్ కాకపోతే అడిగండి. పిడికలు చేయడం ఎలా? ఒక వీడియో తీసి పెట్టండి. జస్ట్ కొంచెం క్రియేటివ్గా పిడికలు చేయడం ఎలా తెలుసా? ఎప్పుడైనా పిడికలు చేశారా? చేశారా? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఆ, మా చిన్నప్పుడు పాల వ్యాపారం కాబట్టి నేను ఆ పని కూడా చేసేవాడిని. తట్టల తట్టలు తీసుకెళ్ళి వ్యవసాయం చేయడానికి, వ్యవసాయ కుటుంబం నుండే వచ్చాను కాబట్టి, ఇంకా మా విలేజ్లో మా మేము మక్క తోట ఇవన్నీ వేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళం? అక్కడ ఉన్న గేదెలకు, ఆవులకు సంబంధించిన ఎరువు అంటారు, దాన్నంతా మళ్ళీ తీసి మా ట్రాక్టర్లో వేసి తీసుకొచ్చి మళ్ళీ మా పొలంలో వేసేవాళ్ళం, చేనులో. ఈ పనులన్నీ చేశాను నేను. ఇప్పుడు ఆ పిడికలు చేసేది కూడా వీడియో చేస్తే వైరల్ అవుతుంది.
అంటే ఏదో ఒకటి చేయండి అని అర్థం. ఏదో ఒకటి. కాబట్టి ప్రారంభించండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన నమ్మిన క్షణం నుంచే ఈ విశ్వం మీతో ఏమంటుందో తెలుసా? నీ కోరికే నా ఆజ్ఞ అంటుంది. యువర్ విష్ మై కమాండ్ అంటుంది. ఎప్పుడు? మీరు మీకు వస్తున్న ఆలోచనను నమ్మండి ఫస్ట్. మీ మైండ్లో ఒక ఆలోచన రన్ అవుద్ది, కానీ దాన్ని తుదిలోనే చంపేస్తారు మీరు. ఒక ఆలోచన, కనకరాజు గారు మీరు ఇది చేయండి సక్సెస్ అవుతారు అని ఇంట్యూషన్, లోపల ఇంట్యూషన్, ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న మీరు మీతో చెప్తారు. మనం ఇక్కడ వెంటనే ఏం చేస్తాం? టన్ 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 ఫోన్ వస్తుంది, కథ మర్చిపోతాం. రీల్ చూస్తాం, మర్చిపోతాం. ఇంట్యూషన్ని చంపేస్తాం. కాబట్టి మీ సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. మీరు ఆలోచనను నమ్మిన క్షణం నుంచే ఈ విశ్వం మీకు ఒబే చేస్తుంది. మీ కోరికే నా ఆజ్ఞ అంటది. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఒక్క అడుగు వేయండి ఈరోజు. ఒక్క అడుగు మీరు తీసుకున్న నిర్ణయానికి. స్టార్ట్ టుడే. ఇదే ఫార్ములా పెట్టుకోండి డైలీ. ఈ రోజే స్టార్ట్ చేయండి. మీకు ఉన్న స్కిల్ని బట్టి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఇంకేదో పక్కన పెట్టండి. ఉద్యోగం ఓకే, బట్ మీకంటూ ఒక ఇన్కమ్ మీ స్కిల్ పైన క్రియేట్ చేసేది స్టార్ట్ చేయండి. మీరు మీ ఆలోచన నమ్మిన క్షణం నుంచే విశ్వం మీకు ఓకే అంటుంది. సో అలా స్టార్ట్ చేయండి. సో జీవితంలో కొంతమంది మాత్రం వేగంగా ఎదుగుతారు, కానీ కొంతమంది అక్కడే స్టార్ట్ చేసిన కాడే ఉండిపోతారు. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎవరైనా గమనించారా? కొంతమంది స్టార్ట్ చేసి ఓ ఇలా వెళ్ళిపోతారు, కొంతమంది స్టార్ట్ చేసి అక్కడే ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? అబ్జర్వ్ చేశారా వాళ్ళని? మీ జీవితంలో ఎవరైనా మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా, లేదా మీరే అందులో ఎక్కడున్నారు? స్టార్ట్ చేసి ఇలా వెళ్ళారా, మొదలు పెట్టిన కాడనే ఉన్నారా? పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ. ఈ పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే ఏంటి? మనం సక్సెస్ అవ్వడానికి ది పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఎలా యూజ్ అవుతుంది ఈరోజు తెలుసుకుందాం. ద పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే, మీరు ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు, మీ వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉంటున్నాయి, మీ అలవాట్లు ఎలా ఉంటున్నాయి, మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఈ విషయాలు మీపై ప్రభావం చూపిస్తాయి. దీన్నే ది పవర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. మీ చుట్టూ ఉన్న మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్ని బట్టి మీ ప్రాక్సిమిటీ పనిచేస్తుంది. మీ ప్రాక్సిమిటీ అంటే మీ సరౌండింగ్స్. సో ఇక్కడ ఎందుకు ప్రాక్సిమిటీ అనేది ముఖ్యమంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడిపితే మీ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంటే మీ వైబ్రేషన్ అది నిర్ణయిస్తుంది. మీ వైబ్రేషన్ అలా మారుతుంది. అంటే పాజిటివ్ వ్యక్తుల దగ్గర ఉంటే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా రాజకీయాలు, ఇంకొకటి గురించి నెగిటివ్ మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, జీవితం అంటే ఇంతే, పుట్టాలి, బ్రతకాలి, చావాలి, ఎంత చేసినా ఇంతే, ఇలాంటి స్నేహితులతో ఉంటే మనం అదే అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి సక్సెస్ఫుల్ వ్యక్తుల దగ్గర ఉంటే సక్సెస్ వైపు ఆలోచనలు వెళ్తాయి. నెగిటివ్ వాతావరణంలో ఉంటే భయం, సందేహాలు పెరుగుతాయి. మీరు చూసే మూవీస్, వీడియోస్, బుక్స్, మీ సరౌండింగ్ పీపుల్, ఇవన్నీ కూడా ప్రాక్సిమిటీ కిందికి వస్తాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రాక్సిమిటీలో మీ చుట్టూ మీ యొక్క ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయండి. 3 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను, రాసుకోండి. 3 ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి? స్టెప్ 1, రైట్ పీపుల్ని, రైట్ పీపుల్ ప్రాక్సిమిటీ. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు సంబంధించిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. అంటే ముందు మనకు లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని రాసుకోవాలి. మీకు లక్ష్యం ఉంది కాబట్టే ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు కూర్చున్నారు. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి లక్ష్యం లేదని నేను అనట్లేదు. మీకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసమే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి మీ లక్ష్యాలకు సంబంధించిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. ఎగ్జాంపుల్, బిజినెస్ చేయాలంటే బిజినెస్ మైండ్ ఉన్న వారితో ఎక్కువ టైం గడపండి. బిజినెస్ చేయాలంటే బిజినెస్ మైండ్, డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేసే వాళ్ళతోటి, ఆడి కార్ నడపాలనుకుంటే ఆడి కార్ నడిపే వాళ్ళతో స్నేహం చేయండి. ఆటో నడిపే వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, మీకు ఎన్నడ వస్తుంది ఆడి కార్? వస్తుందా? అలా. స్టెప్ 2, నాలెడ్జ్ ప్రాక్సిమిటీ. మీ విజయానికి సంబంధించిన బుక్స్, వీడియోస్, ఆడియోలు వినండి. మీరు వినే సమాచారం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు ఏ రంగంలో డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, అందుకు సంబంధించిన నాలెడ్జ్ పుస్తకాలు తెచ్చుకోండి, చదవండి.
ఆ వీడియోలు చూడండి, అలాంటి ఆడియోలు వినండి, జబర్దస్త్ చూడకండి. ఓకేనా? సీరియల్లు చూడకండి. సీరియల్లు చూడడం ద్వారా ఏమవుతుంది? ఇంకా మనుషుల మధ్యలో కుళ్ళు, కృతంతం, ఆ? ఒక్కో మనిషి మధ్యలో ఉన్నటువంటి అసలు మనిషి అనేవాడు ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం చేసి చూపిస్తాయి సీరియల్. నిజంగా మనుషులలో అంత క్రూరత్వం ఉందా అండి ఇప్పుడు? అంత క్రూరత అత్తాకోడళ్ళ మధ్యలో నిజంగా అలాంటి రిలేషన్స్ ఉన్నాయా ఇప్పుడు? ఒకప్పుడు అంటే ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు అత్తలు ఎడ్యుకేటెడ్ అయ్యారు, కోడలు ఎడ్యుకేటెడ్ అయ్యారు, కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ లోకి వచ్చారు. ఓకే. అలా. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఎన్విరాన్మెంట్ ప్రాక్సిమిటీ. మీ మీ రూమ్ మీ రూమ్ ఎలా ఉంది? మీ లక్ష్యానికి సంబంధించి మీ రూమ్ అలా డెకరేట్ అయ్యాందా లేదా? మీ మొబైల్ ఎలా ఉంది? నేను నిన్న చూపించాను కదా నా మొబైల్ వాల్పేపర్. నేను మొబైల్ చూడగానే నాకు నా లక్ష్యం గుర్తొస్తుంది. మీ జీవితం ఇప్పుడు పిల్లల్ని ఎవరైతే కలిగి ఉన్నారో మీ జీవితం మీది కాదు. మీ జీవితం పిల్లల పర్సెప్షన్లో వెళ్తుంది. సక్సెస్ అలా వస్తుంది. అందుకనే మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్విరాన్మెంట్ ప్రాక్సిమిటీ. మీ గదిని డెకరేట్ చేయండి. మీ మొబైల్లో మీ వాల్పేపర్ మీ లక్ష్యానికి సంబంధించే ఉండాలి. మీరు నోట్స్ రాసుకుంటూ ఉండాలి. మీ లక్ష్యాలను గుర్తు చేసేలా ఉండాలి. మీ విజన్ బోర్డు, మీ గోల్స్ లిస్ట్. విజన్ బోర్డు పెట్టుకోండి. మీ లక్ష్యాలకు సంబంధించి రాయండి. మీ లక్ష్యాలకు సంబంధించిన విజన్ బోర్డు ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి, ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెట్టుకోండి. ఈ 3 స్టెప్స్ ఫాలో చేయండి. మీరు ఎవరితో దగ్గరగా ఉంటారో మీ భవిష్యత్తు కూడా అదే దిశలో దగ్గర అవుతుంది. మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారో మీ భవిష్యత్తు అట్లానే తయారవుతుంది. సో కాబట్టి మీ స్నేహం ఎవరితో ఉంది? మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు? ప్రాక్సిమిటీ అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు. ఇప్పుడు చెప్పండి, 21st సెంచరీలో రియల్గా నలుగురు ఫ్రెండ్స్తో రోజు కలిసి మాట్లాడుకునే తీరిక ఉందా? భరత్ రెడ్డి సార్, మీరు రోజు నలుగురు ఫ్రెండ్స్తో కలుస్తారా? మాట్లాడతారా? పాసిబుల్ అవుతుందా ఇప్పుడు? భుజం మీద చేసుకొని, అరే మామ టీ తాగుదాం, కాఫీ తాగుదాం అని చెప్పే రోజులు ఉన్నాయా? ప్రజెంట్ లేదు. ప్రజెంట్ మనందరి ప్రాక్సిమిటీ ఎక్కడ ఉంది అంటే మొబైల్ చుట్టూ ఉంది. అవునా కదా? మొబైల్ చుట్టూ. సో అందుకే ఈ మొబైల్, ఒక మొబైల్ ఉంటే నాకు ఇంట్లో 400 పుస్తకాలు ఉన్నాయి. నా చుట్టూ ఎన్నో బుక్స్ ఉంటాయి. బుక్స్ని స్నేహితులను చేసుకోవాలి. అంటే ప్రాక్సిమిటీ అంటే ప్రజెంట్ వ్యక్తులు మాత్రమే కాదు. ప్రాక్సిమిటీ అంటే మీరు చదివే పుస్తకాలు, మీరు చూసే వీడియోలు, మీరు వినే మాటలు, మీరుండే వాతావరణం. మీరు ఎలాంటి మాటలు వింటున్నారు? ఎప్పుడు కూడా లేమితనం మాటలు వింటున్నారా? మీరు ఇతరుల కష్టాలు విని మీరు అయ్యో పాపం అని చెప్పి మీరు అది అవ్వకండి. ఇతరుల కష్టాలు మీరు విన్నారంటే అయిపోయారు. కాబట్టి మీరు వినే మాటలు మిమ్మల్ని, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, అవునా కదా? 20,000 crores మీ యొక్క టార్గెట్. అప్పుడు మీ ఫోకస్ అంతా మీ మాటలు ఎక్కడ వినాలి? ఎక్కడ వినాలి? ఈ రోజు 100 కోట్ల లాభం ఎవరికి వచ్చింది? సెర్చ్ చేయండి, తెలుసుకోండి, చదవండి ఎలా వచ్చింది. ఈ పాపకి ఎలా వచ్చింది? 100 కోట్ల వాల్యూ కంపెనీని ఎలా క్రియేట్ చేసింది? సో అలా మన మాటలు, వినే మాటలు, మాట్లాడే మాటలు, మీరు చదివే బుక్స్. ఇప్పుడు మీరు బుక్స్ చదవలేరు కాబట్టి నేను నాలాంటి వాళ్ళు తయారయ్యారు. అవునా కదా? ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో లెసన్ ఒక్క బుక్తో ఈక్వల్ కదా? మీరు ఒకవేళ ఒక బుక్ కంప్లీట్ తీసుకొచ్చుకొని చదువుకున్నా ఈ పాయింట్స్ని రేజ్ చేస్తారో లేదో తెలియదు, అవునా కదా? ఈ పాయింట్స్ని రేజ్ చేస్తారో తెలియదు. ఈ పాయింట్స్ని రేజ్ చేయడం జరుగుతుంది. సో అలా మీరు, ప్రాక్సిమిటీ అంటే వ్యక్తులు మాత్రమే కాదు, మీరు చదివే బుక్స్, మీరు చూసే వీడియోలు, మీరు వినే మాటలు, మీరు ఉండే వాతావరణం, ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్. ఉన్న నలుగురు స్నేహితులైన మంచి వాళ్ళని పెట్టుకోండి. నేను మంచి స్నేహితున్నా మీకు? మీ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లే ఫ్రెండ్ని అవుతున్నానా లేదా? ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మన లక్ష్యాలని ఇంకా ముందుకు తీసుకెళ్లేవాడే ఉండాలి, ఆపేవాడే ఉండొద్దు. నేను అలా ఉన్నానా? నేను మీ అందరి ఫ్రెండ్నే కదా, మంచి ఫ్రెండ్నే కదా? ఎస్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. సో అలా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడిపితే మీ వాతావరణం మీ వైబ్రేషన్ని నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్. మీరు మీ టైంని మీరు
చూసుకోండి మీ ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి, మీరు ఏ మాటలు వింటున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అలా మీరు ఫాలో చేయండి. విజయం దగ్గర ఉండాలంటే విజయానికి సంబంధించిన వాతావరణానికి దగ్గర ఉండాలి. సక్సెస్ కావాలంటే సక్సెస్కి దగ్గర ఉండాలి. అలా చేంజ్ చేసుకోవాలి, మన అట్మాస్ఫియర్ని చేంజ్ చేయాలి. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న నిర్ణయం. ఈరోజు లెసన్ మీరు తీసుకునేది మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకేనా? సో రైట్ ప్రాక్సిమిటీ ఈజ్ కాల్డ్ రైట్ డెస్టినీ. రైట్ ప్రాక్సిమిటీ ఈజ్ కాల్డ్ రైట్ డెస్టినీ. సో ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి. స్వామి వివేకానంద చెప్పిన విషయం ఏంటో తెలుసా? మీకు మీరే మంచి స్నేహితులు, అవునా కాదా? మీకు మీరే మంచి స్నేహితులు. మీకు మించిన స్నేహితుడు ఉన్నారా? ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారా మీకు మీరు? పోనీ కనీసం మీకు మీరు హక్ చేసుకున్నారా? మిమ్మల్ని మీరు హక్ చేసుకున్నారా? ఈ రోజు మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకున్నారా? చెప్పుకున్నారా? డైలీ చెప్పుకోండి అని చెప్తాను. ఐ లవ్ యూ చెప్పుకోండి మీకు మీరు. అద్దంలో మిమ్మల్ని మీరు పొగడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రాక్సిమిటీ ఈ రోజు నుండి గమనించండి ఎక్కడుంది. రైట్ ప్రాక్సిమిటీ ఈజ్ ఈక్వల్ రైట్ డెస్టినీ. నాతో మీరు ఉదయం చేసే స్నేహం నేను నమ్ముతున్నాను తప్పకుండా మిమ్మల్ని వందల కోట్ల అధిపతులను చేస్తుంది వన్ డే. నేను బిలీవ్ చేస్తున్నాను. మీరు బిలీవ్ చేస్తే నాతో జర్నీ ఇలానే కంటిన్యూ చేయండి.